మనుష్యుల ముఖ్య స్వభావం ఒక్కటే, సంపాదించడం. అది ఎంతో శ్రమిస్తూ. దాని రూపాలే వేరు. ధనం కావచ్చు, కీర్తి కావచ్చు, సంబంధాలు కావచ్చు, సుఖ సంతోషాలు కావచ్చు. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, విధి ఇలా అనుక్షణం శ్రమించే విధానం ఎందుకు మనిషిలో కలిగించిందో? ఒక విత్తనంతో మొక్క జన్మిస్తుంది. ఆ చెట్టు ఎన్నో ఫలాలకి నిలయంగా మారుతుంది. ఎందుకు? ఆ వృక్షం స్వయంగా పళ్ళని తినడానికా? లేదు, దాని ఉద్దేశం వేరే. ఆకలితో ఉన్న జీవులకి పంచటానికి. మీరు సందేహించచ్చు, ఇందులో చెట్టుకున్న లాభం ఏమిటా అని. లాభం ఉంది. ఎందుకంటే ఎవరైతే పంచుతారో వారు క్షీణించిపోరు. ఏ పళ్ళనైతే జీవులు భుజిస్తాయో వాటి గింజలని నేలపైన పడేలా చేస్తాయి. దాంతో నూతనంగా వృక్షాలు మళ్లీ జన్మిస్తాయి. వాటి జాతి, వాటి గుణాలు, వాటి స్వభావం అమరం అయిపోతాయి. అందుకే మీరు గుర్తుంచుకోండి, ధనవంతులుగా మారటానికి ప్రతి క్షణం మీరు శ్రమించాల్సి ఉంటుంది. కానీ మీరు అమరులుగా మారటానికి మీ సర్వస్వం కూడా అందరికీ పంచాల్సి ఉంటుంది.